ముంజియా మూవీ రివ్యూ తెలుగు 2024 జూన్ 7కి అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. రీసెంట్గా ఓటీటీలో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అది కూడా ప్లస్ తెలుగులో అవైలబుల్ ఉంది. అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగులో అవైలబుల్ ఉంది, వెళ్ళి చూడండి. ఇక క్యాస్ట్ విషయానికి వస్తే కనుక అభయ్ వర్మ, భాగ్యశ్రీ శర్వారి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్ ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు చాలా బాగుంది. ఈ మూవీ అయితే హారర్ కామెడీ జోనర్లో వచ్చిన మూవీ ముంజియా. ఇక మెయిన్ స్టోరీ లైన్ విషయానికి వస్తే కనుక ఏం లేదు. స్టోరీ లైన్ అయితే ఒక పిల్ల వచ్చే దయ్యం అయితే ఒక హీరోయిన్ అయితే చాలా భయపెట్టిస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా హీరోయిన్ బెలా. ఓకే, ఇక్కడ ఏంటంటే అసలైన స్టోరీ లైన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు పిల్ల బచ్చాగాడు, అది దయ్యం గాడు ఏం చేస్తాడు, ఫస్ట్ ఒక కోరిక ఉంటుంది. అంటే ఈ ఎవరైతే ఆ చెల్లెల్ని చంపుదామని ఫస్ట్ ప్లానింగ్ చేసి అది క్షుద్ర పూజలు లేదా చేతబడి చేస్తూ ఉంటాడు. దాని తర్వాత దొరికిపోతాడు, వాడిని చంపేస్తారు. చంపేసిన తర్వాత ఆ చెట్లోనే బంధిస్తారు అనమాట. అది ముసలావిడ బామ. దాని తర్వాత ఏం జరిగింది, మన హీరో పెద్ద అయినాక ఏం ప్రాబ్లం ఫేస్ చేసాడు అనేది స్టోరీ లైన్. నాకు ఫస్ట్ ఈ మూవీ ఎలా అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక రొటీన్ స్టోరీ లాగానే అనిపిస్తూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏదో మ్యూజిక్ ఆన్ చేసి వెళ్ళిపోయాడు అనుకుంటా. మనకు చూస్తుంటే ఏంటంటే మ్యూజిక్ ఆన్ మోగుతూనే ఉంటుంది, మ్యూజిక్ ఇక వస్తూనే ఉంటుంది. బీజిఎం అయితే ఇక్కడ కూడా ఆగదు. ఇక ఏంట్రా ఈ బీజిఎం ఇక ఒకటి కంటిన్యూగా వస్తుంది. కానీ డబ్బింగ్ వర్కింగ్ అయితే అస్సలు వర్కౌట్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, వర్కింగ్ అయితే అస్సలు అవ్వలేదు డబ్బింగ్ తెలుగులో అయితే. కామెడీ కూడా అక్కడక్కడ పండించామని చూసేది, కామెడీ కూడా ఏమంతా వర్కౌట్ అవ్వలేదు. కానీ సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్, టోటల్ క్లైమాక్స్లో మాత్రం నాకు కొన్ని విజువల్స్ అయితే చాలా బాగా నచ్చాయి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి సత్యరాజ్ కూడా ఇందులో ఉండడం జరిగింది. హలోయ అనుకుంటా. కొన్ని కామెడీ టైమింగ్లో కూడా చాలా బాగా యాక్టింగ్ అయితే చేయడం జరిగింది. హీరోయిన్ యాక్టింగ్ అయితే డీసెంట్ వర్క్ అని చెప్పుకోవచ్చు. ఇక ముంజియా అంటే క్లైమాక్స్లో ఒక క్లైమాక్స్ సీన్ కోసమైనా మీరు చూడొచ్చు, అంత బాగుంది మూవీ అయితే. ఓకేనా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ షేర్. అందరికీ షేర్ చేయండి ప్లీజ్. అందరికి షేర్ చేస్తే మన వీడియో అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. మనం అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేయండి మా ఛానల్కి అయితే.